యోగి సర్కార్ను భయపడుతున్న 14 ఏళ్ల కుర్రాడు. ఈ కుర్రాడి పేరు అశ్వమిత్ గౌతమ్. వయసు 14 సంవత్సరాలు. ఈ కుర్రాడి మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు కేసు ఫైల్ చేశారు. నిజానికి ఈ కుర్రాడి తెలివితేటలతో మిగతా పిల్లలు అదే ప్రభుత్వం చేత అవార్డ్స్ రివార్డ్స్ అందుకుంటుంటే ఈ కుర్రాడు మాత్రం కేసులు ఎదుర్కొంటున్నాడు. అలాగని ఛానల్లో బూతులు విద్వేషాలు అబద్ధాలు మనవాళ్లలాగా వండి వార్చడం లేదు. కేవలం సత్యం చెప్తున్నాడు. అవును, సత్యమే చెప్తున్నాడు. అయితే ఆ సత్యం అబ్దుల్ కలాం, అంబేద్కర్, భగత్ సింగ్ల మీదుగా వచ్చింది కావడమే విశేషం. పైగా కింది కులాల నుంచి వచ్చిన నేపథ్యం, విపరీతంగా చదవడం మూలంగా పిన్న వయస్సు నుంచే చెప్పే విషయం మీద తిరుగులేని సాధికారత ఆ బాలుడిది. నిజాయితీగా నిర్భయంగా ప్రశ్నించడమే ఇప్పుడు ఆ 14 ఏళ్ల కుర్రాడికి విపరీతమైన ఆదరణ రావడానికి కారణమైంది. అది సహజంగా ఎఫ్ఐఆర్ నమోదుకు దారితీసింది కూడా. దేశం యావత్తు ఈ కుర్రాడి పట్ల సంఘీభావంగా చాలామంది మద్దతు పలుకుతున్నారు. ఇంత పెద్ద దేశం, ఇన్ని వ్యవస్థలు ఒక 14 ఏళ్ల కుర్రాడికి ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, న్యూస్ ఛానళ్ళు ఈ కుర్రాడిని చూసి సిగ్గుపడాలని నేనంటున్నాను.